నాకు ఇప్పుడే ఒక ఆవిడ కామెంట్ చేశారండి. మీకు ఇన్ని ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? మేము ఎంత చేసినా మాకు ఆర్డర్స్ రావట్లేదని. నాకు జస్ట్ లైక్ దట్ ఆర్డర్స్ రావట్లేదండి. ఈ ప్లేస్కి రావడానికి నేను చాలా చాలా సఫర్ అయ్యాను. 1 ఇయర్ అయింది స్క్వంచీ బావ్ స్టార్ట్ చేసి, ఏదో ఈరోజు నిన్న కాదు. ఇన్ని డేస్, ఇన్ని మంత్స్ నేను చెప్పాను చాలాసార్లు. 2-3 మంత్స్ నాకు ఒక్క ఆర్డర్ కూడా లేకుండా నేను వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు మొత్తం నేను అనాలిసిస్ చేసుకునేదాన్ని. ఓకే, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా మార్చచ్చు, ఏదైనా కొత్త ఐటమ్స్ పెడితే కొత్త ఐటమ్స్ నచ్చి పాతవి కూడా కలిపి ఆర్డర్ ఇస్తారా, ఇట్లా చాలా చెక్ చేసుకునేదాన్ని. అండ్ పాప 3.5 years, తను స్కూల్కి వెళ్తుంది. తనని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, ఇంకా రిమైనింగ్ క్లీనింగ్ అవి ఉంటాయి కదా, హౌస్ వైఫ్స్ అంటే ఏ పని లేకుండా కుదరదు కదా, అవి చూసుకుంటూ స్క్రాంచ్ చేసి చూసుకుంటూ, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ చెప్పాను కదా, ఇది అయితే ఈ మధ్య పెట్టాను. బట్ గోరుముద్దలు మొన్నటి దాకా అది బాగానే ఉంది. ఇప్పుడైతే నాకు రెండు ఒకేసారి నడవలేక గోరుముద్దలు ప్రస్తుతానికి ఆపేసాను. దాంట్లో ఏం వీడియోస్ పెట్టట్లేదు. అండ్ యూట్యూబ్ ఛానల్ చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవడము, పంపే మెసేజెస్ ఎంక్వైరీస్కి రిప్లై ఇవ్వడము, అస్సలు ఒక్క పని కాదండి. డేలో 24 hours సరిపోవన్నమాట. మధ్యరాత్రిలో కూడా మెలకు వచ్చి ఓకే ఇక్కడ మిస్టేక్ జరుగుతుందేమో, ఇలా చూడాలి, ఇట్లా అనుకుంటూ ఉంటాను. స్టిల్ ఇంత చేసి నా అకౌంట్ త్వరగా మానిటైజ్ అయ్యింది, కానీ అడ్సెన్స్ అకౌంట్ దగ్గర ఎర్రర్ వస్తుంది నాకు. 10 days నుంచి కంటిన్యూగా నేను సపోర్ట్ టీమ్తో మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళు వెయిట్ చేయమంటున్నారు, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ ప్రాబ్లంలో ఇంకా స్టిల్ తిరుగుతుంది బ్రెయిన్. బట్ స్టిల్ వచ్చే ఆర్డర్స్ చూసుకోవాలి, కొత్త ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ చూసుకోవాలి, ఇట్లా జరుగుతూ ఉంది ప్రాసెస్. సో 1 dayలో ఏది జరగదు. 1 month 1 year అయినా కూడా మీరు గివప్ ఇవ్వకండి. మీరు ఏదైనా ఇంటర్నల్గా అనుకుని స్టార్ట్ చేస్తే అస్సలు గివప్ ఇవ్వద్దు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అలా పుష్ ఇచ్చే కొద్దీ ఒక మూమెంట్ దొరుకుతుంది అనమాట. ఆ పుష్కి వాల్యూ ఉంటుంది, వర్త్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, గివప్ చేయకుండా. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. బట్ ఏంటంటే టైం పడుతుంది, వెంటనే ఏం జరగవు కదా. స్టిల్ నాకు కూడా ఈరోజు ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ దానికన్నా నేను ఖర్చు పెట్టేదే ఎక్కువ తెలుసా. నేను వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాను, వాడికి పే చేయాలి. నాకు వచ్చే ఆర్డర్స్ వాల్యూ ఎంత మీరు చూస్తున్నారు కదా. నేను వెబ్సైట్కి కట్టేదంతా. సో ఇక్కడ నాకేం మిగులుతుంది ప్రాఫిట్. నాకు ఇంకా సేల్స్ పెరగాలి, ఇంకా సేల్స్ పెరిగితేనే నాకు ప్రాఫిట్ మిగులుతుంది, వెబ్సైట్ మెయింటైన్ చేయగలను నేను. అండ్ యూట్యూబ్ కూడా నేను అందుకే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో రీసెంట్గా ఒక ఆప్షన్ ఇచ్చారు, షాపింగ్ అని. ఆ ఆప్షన్ యాక్టివేట్ అయితే కనుక నేను డైరెక్ట్ వెబ్సైట్ లింక్ షార్ట్స్లో వీడియోస్లో ఇవ్వగలను. చూసే వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చితే జస్ట్ 1 క్లిక్, ఆ ప్రోడక్ట్ మీద 1 క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారనమాట. సో వెబ్సైట్కి ట్రాఫిక్ పెరుగుతుంది. ఈ ప్లానింగ్లో ఉన్నాను, బట్ స్టిల్ వర్కౌట్ అవ్వట్లేదు. చూడాలి అది ఎప్పటికవుతుంది ఏంటి అని. ఇప్పుడు కూడా అడ్సెన్స్ అకౌంట్ ఓల్డ్ డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశాను, మళ్ళీ మొత్తం అంతా ఎడిట్ చేశాను. సో ఏమవుతుందో చూడాలి. సో చెప్తున్నాను కదండి, కనిపించినట్లు ఉండదు ఏది కూడా. మీకు ఆర్డర్స్ ఒకటే కనిపిస్తాయి, వెనకాల కష్టంగా అనిపించదు. నేను మేకింగ్ వీడియోస్ తీయను కదా, జస్ట్ వచ్చిన ఆర్డర్సే చూపిస్తున్నాను కాబట్టి ఆర్డర్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి మీకు. బట్ మేకింగ్కి దాని వెనకాల నేను పాపతో పెట్టే ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ వస్తుంది. నేనైతే ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో.